అందరికీ నమస్కారం. నేను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్. మీ అందరితో ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రభుత్వ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము, అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు, ఆదేశాల మేరకు జరగబోయే 10వ తరగతి పరీక్షల విషయమై ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. నేను కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి జిల్లాకి సంబంధించి మనకి మొత్తం 16వ తారీఖు నుంచి 1వ తారీఖు 16/3 నుంచి 1/4 వరకు మనకి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి 12:45 వరకు జరుగుతాయి. మొత్తం మన తిరుపతి జిల్లాకు సంబంధించి 31,334 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందులో రెగ్యులర్ స్టూడెంట్స్ 29,125 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా వన్స్ ఫైల్డ్ ఒకసారి గత సంవత్సరాల్లో తప్పిన విద్యార్థులు 1178 మంది ఉన్నారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్స్, ఏపీ ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 991 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మనకి 34 మండలాలతో కాకుండా మనకి నూతనంగా ఏర్పడిన రైల్వే కోడూరు మండలాలకు 5 మండలాలకు సంబంధించి కూడా మొత్తం 179 సెంటర్లలో మనకి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కట్టుదిట్టంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మనకి మొత్తము ఇవి 31,000 మంది విద్యార్థులకు గాను 179 కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఆ 179 కేంద్రాలకు గాను చీఫ్ సూపరింటెండెంట్ని, అదేవిధంగా డిపార్ట్మెంట్ అధికారులని నియమించడం జరిగింది. వారందరికీ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రాము పగడ్బందీగా అన్ని ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వారందరికీ సూచనలు జారీ చేసి ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి సి కేటగిరీ సెంటర్స్ మనకి 20 ఉన్నాయి. ఆ 20 సి కేటగిరీ సెంటర్స్కి 20 సి కేటగిరీ కస్టోడియన్స్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించడానికి గాను 9 మందిని ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మనకి మొత్తం సిట్టింగ్ స్క్వాడ్లు ఈ సంవత్సరము 30 సిట్టింగ్ స్క్వాడ్లు వేసి ప్రతి సెంటర్కి కూడా సిట్టింగ్ స్క్వాడ్కి ఎక్కడైతే అనుమానం ఉందో అన్ని సెంటర్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ పరీక్షలు నిర్వహించడానికి గాను మన జిల్లా మొత్తం మీద 179 సెంటర్లకు కలిపి 1,535 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్విజిలేటర్ల కేటాయింపులో ప్రభుత్వ టీచర్లు 1,235 మంది ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన టీచర్లని ఒక 300 మంది ఇన్విజిలేటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షలకి మొత్తం స్క్రైబ్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 244 మంది అప్లై చేసి ఉన్నారు. కానీ వారిలో స్క్రైబ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం 156 మంది క్యాండిడేట్స్కి మనం స్క్రైబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షలు పూర్తయిన తర్వాత మనకి స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 4వ తారీఖు నుంచి స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ స్పాట్ వాల్యుయేషన్ కూడా మొట్టమొదటిసారిగా మన ట్యాబ్ బేస్డ్లో మనం వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఏ రోజు మార్కులు ఆ రోజులో అప్పుడే వాల్యుయేషన్ అవగానే ట్యాబ్లో మార్క్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. జెడ్పీ హై స్కూల్ తిరుచానూరులందు మనము స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.